శ్రీకృష్ణ దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజా, నేను తెలుపబోయే విషయం చాలా పురాతనమైనది. ఒకానొక సమయంన వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోయింది. ఈ వర్ణము ఆ వర్ణం అని లేకుండా అన్ని జాతులు కూడా ఆకలితో అలమటించిపోతూ ఉన్నాయి. త్రాగడానికి నీళ్లు లేవు. అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు అన్నీ కూడా చనిపోతున్నాయి. అటువంటి సమయంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయారు ప్రజలు. అటువంటి సమయంలో అడవిలో ఆశ్రమాలలో తపస్సు చేసుకున్నటువంటి మునీశ్వరులు సైతం ఆ కరువు బారిన పడి వాళ్ళ యొక్క ఆశ్రమాలను వదిలేసి ఇతర ప్రాంతాలకు పోవచ్చున్నారు. అప్పుడు భృగు మహర్షి కూడా ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచూ ఉన్నాడు. రేవా నది తీరమందున్న ఫలవృక్షాలు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినాయి. త్రాడానికి నీరు కూడా లభించటం లేదు. కానీ అక్కడి నుంచి ఆయనకి భృగు మహర్షికి ఎక్కడికి వెళ్ళాలని ఇష్టము లేదు. ఎందుకనంటే ఎప్పటి నుండో అక్కడే ఉండి, రేవా నది అంటే నర్మదా నది, అక్కడ ఉండి ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని దాటి ఆయనకి వెళ్ళలేకపోయాడు. కానీ ఈ కరువు వలన తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. అట్లా తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చిన సమయంలో హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉంది. అక్కడికి కైలాస పర్వతంలో చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. అంటే ఈ ప్రాంత వింధ్య పర్వతాల ప్రాంతం నుంచి హిమాలయ పర్వతాల పైన కైలాస పర్వతానికి దగ్గరలో ఆయన ఆ భృగు మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే అటువంటి సమయంలో ఆ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అటువంటి సమయంలో ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక గంధర్వుడు తన భార్య సమేతుడై ఆ భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. భృగు మహర్షి, నా కష్టం ఏమని చెప్పగలను మీకు? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినాను. పులి మొహంతో నేను జన్మించడం అనేది జరిగింది. ఏ కారణం చేత నాకు అటుల ఆ యొక్క పులి మొహంతో కలిగి ఉన్నదో నాకు అర్థం కావట్లేదు. ఈమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన నేను ఎందుకు పనికిరాని వాడనైతిని? నా యొక్క పులి రూపము, పులి మొహము ఎందుకు వచ్చింది అనేది మీరు నాకు తెలియజేసి నాకు దీనికి విముక్తి చూపించండి అని భృగు మహర్షిని గంధర్వుడు అడిగాడనమాట. చాలా దీనంగా ప్రార్థించి అడిగాడు. అతని వృత్తాంతమంతా విన్నటువంటి భృగు మహర్షి అతనికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలన నీకు కష్టము కలిగినది. పాపము, పేదరికము, దురదృష్టమను మూడు కూడా మనుషుల్ని కృంగదీస్తాయి. ఈ మూడింటిని నివృత్తి చేసుకోవాలంటే మాఘమాస స్నానమే పరమ ఔషధము. దేనిని? పాపాన్ని, పేదరికాన్ని, దురదృష్టాన్ని మూడింటిని మనం నివృత్తి చేసుకోవాలంటే మాఘమాస స్నానమే పరమ ఔషధం. అన్ని జాతుల వారు ఆచరించవలసినటువంటి పరమ పావనమైనటువంటి మార్గము ఈ మాఘమాస స్నానం. కావున నీవు నీ భార్యతో కూడా ఈ పర్వతం నుండి ప్రవహిస్తున్నటువంటి నదిలో స్నానం చేయము. దానితో నీకున్నటువంటివన్నీ తీరిపోతాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గంధర్వుడు భృగు మహర్షి చెప్పినటువంటి ఉపదేశంను విని తన భార్య సమేతుడై ఆ యొక్క నదిలో స్నానం చేశాను. ఆ వెంటనే తనకున్నటువంటి ఆ పెద్ద పులి మొహం అనేది పోయి సుందర ఆకారంతో సుందర రూపుడిగా ఆ గంధర్వుడు మారెను. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఆనందముతో భృగు మహర్షి దగ్గరకు వచ్చి భృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి తమ యొక్క వీడ్కోలు తెలిపి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇంతకంటే గొప్పది ఇంకేమైనా ఉందా? మాఘమాసంలో పుణ్యనదుల స్నానం ఆచరించిన మనకున్నటువంటి ఎట్టి బాధలైనా పోయి పుణ్యం అనేది కలుగుతుందో మనకి ఈ యొక్క అధ్యాయం ద్వారా తెలుస్తుంది. జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.